వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ యాప్ను పార్టీ ముఖ్య నేతలు ఘనంగా విడుదల చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు, అధినేతతో నేరుగా అనుసంధానం చేసేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా జగన్ 2.0 సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిల ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ యాప్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సాయిరాం రెడ్డి, సద్దల చంద్రశేఖర్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని ఈ యాప్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు అందరూ ఒకే డిజిటల్ వేదికపైకి వచ్చేలా ఈ యాప్ను అత్యంత అధునాతన సాంకేతికతతో రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజకీయ వేధింపులపై నేరుగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఇందులో డిజిటల్ డైరీ సదుపాయాన్ని కల్పించారని వెల్లడించారు. పార్టీ అధికారిక ప్రకటనలు, ప్రెస్ మీట్లు, పర్యటనలు, లైవ్ అప్డేట్స్ అన్ని ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి తక్షణమే అందుబాటులోకి వస్తాయని నేతలు వివరించారు. సోషల్ మీడియాలో పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, వైఎస్ఆర్సీపీ డిజిటల్ సైనికులుగా మారేందుకు ఈ యాప్ ఒక అద్భుతమైన ఆయుధమని శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి జగన్ 2.0 యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రియతమ నాయకుడు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు మా నంద్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి అందరికీ నా నమస్సుమాంజనులు. ముఖ్యంగా జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎన్నో వేధింపు చర్యలు ప్రభుత్వం తరపున జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటినీ అరికట్టాలంటే మనకు కూడా ఒక ప్రత్యేకంగా పార్టీ తరపున ఒక యాప్ ఉండాలనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ యాప్ను ఈరోజు ఆవిష్కరించమని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. అందుకు ఇప్పుడు ఈరోజు ఈ యాప్ని ఆవిష్కరించి మన కార్యకర్తలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఈ యాప్ ద్వారా మనం తెలియజేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ యాప్ నుంచి మనకు వచ్చే సమస్యలను వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ సమస్యలకు పరిష్కారంగా పార్టీ తరపున రాష్ట్రం నుంచి కానీ, మన జిల్లా స్థాయి నుంచి కానీ, తాలూకా స్థాయి నుంచి కానీ, న్యాయపరంగా కానీ ఏదైనా సరే సహాయం కోరితే ప్రతి ఒక్కరికి కూడా వెంటనే స్పందించాలనే ఉద్దేశంతో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందరు కార్యకర్తలు, ప్రతి నాయకుడు, కార్యకర్త అందరూ కూడా ఈ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుంటే ప్రతి కార్యకర్త కూడా మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. మన పార్టీ మన వెన్నంటి ఉంది. పార్టీ నాయకుడే మనకు ఒక శ్రీరామ రక్ష. ఆ నాయకుని నమ్ముకొనే మనం ఇంతమంది కూడా ఇన్ని రకాలుగా ఎన్ని కష్టాలున్నా సరే ఎదుర్కొని నిలబడగలుగుతున్నాం. అందరం కూడా ఇదే రీతిలో ముందు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పార్టీని కాపాడుకుంటూ పార్టీని భవిష్యత్తు ఖచ్చితంగా ఉంది. 2029లో మన రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చేది ఖాయం. ఈ జగన్ 2.0 అనే పాలనను సాగించడం అనేది ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, నిన్నటి రోజున మన ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ను కార్యకర్తల కోసం మరియు ప్రజల కోసం నేను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లాలో అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,
మరియు ప్రియతమ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో పాటు జిల్లా నాయకత్వం ఆదేశానుసారం ఈరోజు జిల్లా కార్యాలయంలో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి కార్యకర్తకు కూడా పార్టీ అండగా ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఈ యాప్ అనేది అగ్రనాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం, జిల్లా నుంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి వార్డు మరియు గ్రామం మరియు బూత్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారికి ఏదైనా సమస్య ఉన్నా, తర్వాత ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ యాప్లో మనం అప్లోడ్ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం చూసినట్టయితే అధికార పక్షం ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా వేధించడం ఒకవైపు, మరొక వైపు ఏదైతే మనము ఈరోజు డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా యుగం, ఈ యుగంలో వాళ్ళ ఆంక్షలు విధించి ఓన్లీ వాళ్ళకు అవసరమైన కంటెంట్ను మాత్రమే సోషల్ మీడియాలో ఉంచడం జరుగుతుంది. అవసరం లేని సబ్జెక్టు ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఆ కంటెంట్ను వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే ఎక్స్ కానీ, మనము ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత ఈ ఫేస్బుక్ కానీ ఇట్లా అనేక మీడియాల్లో కూడా ఈరోజు వాళ్ళను నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు, మన కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ఖచ్చితంగా ఈ యాప్ అవసరం అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యాప్ను మన అధినాయకులు ఆవిష్కరించడం జరిగింది. దీంతో పాటు ఒక కనెక్టివిటీ కూడా పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఈ యాప్ను 24 గంటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇదే విధంగా ఇంకా ఎవరైనా ఉంటే మన క్యాడర్ అంతా కూడా స్మార్ట్ ఫోన్ వాడే వారందరూ కూడా ఈ యాప్ను యూజ్ చేసుకొని దాన్ని మనము ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ప్రజలకు ఏదైతే మనం మంచి చేస్తున్నామో వాళ్ళకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ముఖ్యంగా ప్రజలకు తీసుకుపోయే ఏ అంశం కూడా మనం భయపడకుండా ఈ యాప్ ద్వారా అన్ని వర్గాలకు చేరాలనే ఉద్దేశంతో ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. కావున ఈరోజు ఖచ్చితంగా యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ విధి విధానాలన్నింటినీ కూడా అందరూ మన కార్యకర్తలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి యాప్ ఆవిష్కరించగానే మనం చూసినట్టయితే వాళ్ళలో దడ మొదలైందని చెప్పేసి కూడా మనము చెప్పవచ్చు. 24 గంటల్లోనే ఇన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా దడ మొదలైంది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఈ యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున జగన్ 2.0 సూపర్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ను రిలీజ్ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ఈ యాప్ను ఆ ప్రెస్ మీట్ ముగియక ముందుకే దాదాపుగా 25,000 మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గరగా దాదాపు 2 లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే యువజన విభాగం తరఫున ఈరోజు నంద్యాల జిల్లాలో అత్యధికంగా ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కోరడమైనది. ఈరోజు ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఏదైతే మరి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే వాటిని డిలీట్ చేయడము, మరియు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఈరోజు తొలగించడం జరిగింది. మరి ఇటువంటివన్నీ చేస్తున్నందునే ఈ యాప్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ యాప్లో మనకు పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ, ఎటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ కానీ, మనకు ఏదైనా సమస్య ఉంది అంటే కూడా ఈ యాప్ ద్వారా మనము డైరెక్ట్గా పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి ఈరోజు మరి ఉన్నటువంటి బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, మరి సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఏదైనా మెసేజ్ పంపించడానికి కూడా మనకు సులభంగా తీసుకొని రావడం జరిగింది. అంటే మనకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు, కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరినీ సమన్వయం చేసుకోవడానికి ఈ యాప్ చాలా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఇవ్వాల్సింది కూడా ఈ యాప్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మరి రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.